స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం ప్రస్తుతం 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందట. జూన్ 23న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కూడా. ఇక ఇది పూర్తి కాకుండానే డీజే పార్ట్ 2 కథ కూడా సిద్ధం చేశాడట హరీష్ శంకర్. అదేంటి అదేలా అంటే డీజే సినిమా కథ రాసుకున్నప్పుడు ఒక పార్ట్ గానే రాసుకున్నాడట. కథలో క్యారెక్టరైజేషన్స్ బాగా డెవలప్ అవడంతో ఈ కథని కొనసాగించొచ్చని హరీష్ అనుకున్నాడట. మొదట అనుకున్న కథనే సినిమాగా తీసి చివర్లో కొనసాగించేందుకు చిన్న ట్విస్ట్ వదులుతారట. ఇదంతా చూస్తుంటే మనకు రాజమౌళి బాహుబలి గుర్తుకు రాక మానదు. బాహుబలిలా కథ కంటిన్యూషన్ గా కాకుండా డీజే పార్ట్ 1 కథ ముగించేసి మరలా పార్ట్ 2లో కొత్త కథ చెప్పాలని చూస్తున్నాడట. కాకపోతే క్యారెక్టరైజేషన్స్ అవే ఉంటాయట. కెరియర్ లో మొదటిసారి బ్రాహ్మణ వేషంలో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఆడియో మ్యూజిక్ బీట్ కూడా అదరగొట్టింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డీజే తప్పకుండా ఫ్యాన్స్ ను అలరించడం ఖాయమని అంటున్నారు. మరి పార్ట్ 1 సూపర్ హిట్ అయితే కనుక హరీష్ అన్నట్టుగా పార్ట్ 2 కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.